అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ భర్త చెప్పింది విని సుజాత స్థాను అయింది. ఆమె ఆ షాక్ నుంచి తేరుకోకముందే అతను మాట్లాడసాగాడు. నన్ను సుఖపెట్టడం నీకు ఎలాగూ చేతకాదు. కనీసం ఈ పనైనా చేసి తగలడు. ఆడదంటే అలా ఉండాలి. ఆమె చూడు, తెల్లగా పుష్టిగా ఎంత సెక్సీగా ఉందో. ఆ ఫిజిక్కు, ఆ తళుక్కు నాకు బాగా నచ్చాయి. నువ్వు ఎలా మాట్లాడతావో, ఏం చెప్పి ఒప్పిస్తావో నాకు తెలియదు. కానీ ఆమె మాత్రం నాకు కావాలి. నా చేతికి నీ చెంపని పని తగలక ముందే ఈ వ్యవహారం గుట్టుగా జరిగిపోవాలి. నీ చెప్పేది వింటున్నావా? సిగరెట్ పొగ రింగులు రింగులుగా గాల్లోకి వదులుతూ భార్యని గదమాయించాడు దినేష్. ఒక కెరటం వచ్చి బలంగా ముఖానికి తాకినట్టు అయింది సుజాతకు. భర్త పైశాచిక కామ ప్రవృత్తికి ప్రతిఘటించలేని నిస్సహాయ స్థితిలో స్తబ్దుగా ఉండిపోయింది. బిక్కమొహం వేసుకుని చచ్చావేం? చెబుతున్నది అర్థం కాలేదా ఏమిటి? రెట్టిస్తూ కాస్త కటువుగా అరిచాడు. ఒక్కసారిగా ఆమెకు కోపం వచ్చింది. దినేష్ మీద కాదు, తన దుస్థితి మీద. అతను 2 అడుగులు వేసి ఆమెను సమీపించాడు. పెదాల మధ్య సిగరెట్ వెలిగించి గుండెల నిండుగా పొగ పీల్చి భార్య మొహం మీదకి వదిలాడు. నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఏమైనా బెడిసి కొట్టిందా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా, స్థిరంగా చెప్పాడు. సుజాత సిగరెట్ పొగ వల్ల వచ్చిన దగ్గుతో సతమతమవుతూ ఉక్కిరి బిక్కిరి అవ్వసాగింది. పిల్లలన్నీ కాన్వెంట్కి పంపించాక వంట పూర్తి చేసి మాసిన బట్టలు నీళ్ల బకెట్లో నానవేసి ఇల్లు ఊడ్చసాగింది సుజాత. అలసటగా ఉండడం వల్ల నేల మీద చాపపరుచుకుని నడుము వాల్చింది. నిన్న సాయంత్రం దినేష్ చెప్పిన మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. దినేష్ కాలేజీలో దశాబ్దాంత క్రితం నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చలాకీగా ఉండే దినేష్ ఇప్పుడు ఇలా తయారవుతాడని తాను కలలో కూడా ఊహించలేదు. అప్పుడు మనిషినైతే మోహించగలిగింది కానీ మనసు అట్టడుగు పొరలో తెలుసుకోలేకపోయింది. తెల్లనివన్నీ పాలే అని భ్రమించడం వల్ల దారుణంగా మోసపోయింది తను. పెళ్ళైన 2 నెలల్లోనే అతని నిజస్వరూపం ఒక్కొక్కటి బయటపడసాగింది. మొదట్లో అనుమానంతో బాధించేవాడు. మరికొన్నాళ్ళు తనని చేసుకోవడం వల్ల అతనికి రావాల్సిన కట్న కానుకలు పోయాయని సతాయించేవాడు. ఇప్పుడు ఈ విధంగా అతడి నుండి తనకు ప్రశాంతత ఏనాడు మాత్రం లభ్యమైంది కనుక ఆ నరరూప రాక్షసుడి నుంచి వేరుపడడానికి తను ఆత్మహత్యతో సహా ఎన్ని ప్రయత్నాలను అన్వేషించలేదు. తోబుట్టువుల్ని, తల్లిదండ్రుల్ని కాదని వచ్చిన తను భేదాభిప్రాయాలతో భర్తతో తెగదెంపులు చేసుకుంటే లోకం నవ్విపోదా? అయినా తను అబల. అతన్ని ఎదిరించి మాత్రం ఎలా బతుకుతుంది? అందులోనూ 2 పిల్లలతో. అతనిని విడిచిపెట్టలాని తన బలహీనతని ఆసరాగా చేసుకుని రోజుకొకలాగా సాధిస్తున్నాడు. తను దురదృష్ట జాతకురాలు. రోజుల్ని ఇలా నిస్సహాయంగా నిర్లిప్తంగా గడిపేస్తుంటే ఏదో ఒక శుభసమయం రాకపోతుందా? అతడు తన తప్పును తానే తెలుసుకుని పశ్చాత్తాపంతో మారకపోతాడనే ఆశే తనని ఇంతకాలంగా జీవింపచేస్తుంది. మానస తనతో పోల్చుకుంటే అందంగానే ఉంటుంది. ఈ మధ్యనే పెళ్లి అయిన చక్కని అన్యోన్యమైన జంట. తను 2 పిల్లలకు తల్లి అయిందనేగా దినేష్కి తన మీద మొహం మొత్తింది కాబోలు. ఇప్పుడు పరాయి స్త్రీ కంటపడింది. అయితే మాత్రం అతడికి మానసే కావలసి వచ్చిందా? ఆ అమాయకురాలు తిరిగి వెళ్లల్లో కాలక్షేపానికని తన దగ్గరికి వస్తే ఆమె కాపురంలో చిచ్చు పెట్టడమేనా? ఏ దేవుడైనా తనను క్షమిస్తాడా? అయినా ఏ మొహం పెట్టుకుని తను మానసని అడుగుతోంది? అక్క అక్క అంటూ సొంత చెల్లెలలా మెలుగుతున్న మానస కాపురంలో తను నిప్పులు పోసేది. డబ్బు దశకంకి మాత్రమే చోరులు ఉంటారనుకునేది ఎన్నాళ్ళు. కానీ అతివల అందాలను కొల్లగొట్టడానికి కూడా తన భర్త లాంటి దుష్టులు ఉంటారన్నమాట. తన పరిస్థితిని ఎవరికి విన్నవించుకోవడం? సవితిని ఏ సతి మాత్రం సహించగలదు? ఆ నీచకార్యానికి భార్య మధ్యవర్తి అవ్వడం నిజంగా దురదృష్టకరం. ఈ విషయం లోకానికి తెలిసిందంటే తన మొహం మీదే ఉమ్మివేయరు. అయినా తను ఏం పాపం చేసిందని శిక్ష? ఎందుకీ పరీక్ష? ఏది అయితే అవని. తను మాత్రం మానసని అతడికి అప్పగించే ప్రసక్తే లేదు. ఏం చేస్తాడు? సిగరెట్తో కాలుస్తాడు. కాల్చని. లేదా తలని గోడకేసి కొడతాడు. కొట్టని. అతడి చేతిలో ప్రాణాలైనా వదులుతుంది కానీ మానస బతుకును మాత్రం ముగ్గిపాలు చేయదుగాక చేయదు. స్థిరంగా నిర్ణయించుకుంది సుజాత. ఆమె మనసు కాస్త తేలికపడింది. తను పోతే పిల్లల మాట ఏమిటి? రాక్షసుడు సరిగ్గా చూసుకుంటాడన్న గ్యారంటీ ఏమిటి? ఎదుగుతున్న పిల్లలు ఇప్పుడే తండ్రి ప్రవర్తన పట్ల ఏహతతో ఉన్నారు. రేపు ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆమె మాతృహృదయం బాధగా మూలిగింది. చెమ్మగిల్లిన కళ్ళను పైట చెంగుతో తుడుచుకోవడానికి అటువైపు నుంచి ఇటువైపుకి ఒత్తిగిల్లింది సుజాత. ఆశ్చర్యం ఎప్పుడొచ్చిందో కానీ మానస అక్కడే కూర్చుని తననే చూస్తుంది తదేకంగా. ఎంతసేపు అయింది వచ్చి? అడిగింది సుజాత నవ్వుని బలవంతంగా తెచ్చుకుంటూ. లేచి కూర్చుంది. నీలో నువ్వే మదనపడే బదులు ఆప్తురాలిని నేనున్నానని మర్చిపోయావా అక్క? అడిగింది మానస. చచా, మదనపడడం ఏమిటి? ఇప్పుడే ఇలా నడుము వాల్చాను. అంతలోనే అది గుర్తొచ్చింది. అందుకే పరధ్యానం అంతే అంది తత్రపాటుగా. నీ స్నేహానికి నేను అర్హురాలని కానని తేలిపోయిందక్క. నిష్ఠూరంగా అంది ఆమె. ఏమిటా మాటలు అన్నట్లు? వంట అయిందా? టాపిక్ మార్చినంత మాత్రాన విషయం మరిగిన పడిపోదక్క. నిజమైన స్నేహం అంటే అరమరికలు లేనివని నమ్ముతూ వచ్చాను. నా వరకు ఇంతదాకా నీ దగ్గర ఏదీ దాయలేదు. నువ్వు మనసులో ఏదో దాచుకొని సతమతం అవుతున్నావు. నా తాపత్రయం అంతా నువ్వు చెప్పబోయే విషయం పట్ల క్యూరియాసిటీ కాదక్క. నీ కంటతడి చూడలేక పోన్లే, నీకు ఇష్టం లేనప్పుడు నేనెందుకు బతిమాలడం? సరే వస్తానక్క అంటూ వెళ్ళిపోవడానికి లేచింది మానస. సుజాత ఆమె చేతిని పట్టుకుని ఆపింది. ఆమెను ఆపడం అయితే ఆపింది కానీ లోపల దుఃఖాన్ని ఆపుకోలేక మానస భుజం మీద వాలిపోయి వెక్కి వెక్కి అడవసాగింది. మానస చర్యకి అప్రతిభురాలైంది. అక్క,
ఏమిటి చిన్నపిల్లలా? చచ్చా ఊరుకో, నేనేమైనా తప్పుగా అంటే క్షమించు ప్లీజ్, ఏడవకు సముదాయించింది. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేళ సాగింది. భారమైన మనసులతో శిలాప్రతిమల్లా కూర్చున్నారు వాళ్ళు. మానసతో ఈ విషయం చెప్పాలా వద్దన్న సంశయంలో కాసేపు సుజాత కొట్టుమిట్టాడింది. ఆమె అపార్థం చేసుకోదు అన్న నమ్మకం ఏర్పడినాక చెప్పాలనే నిర్ణయించుకుంది. తన భర్త నైజం అంతా ఏదీ దాయకుండా మొత్తం చెప్పేసింది. అలాని తాను ఏదో మధ్యవర్తిత్వం చేస్తున్నానని అపార్థం చేసుకోవద్దని కోరింది. సుజాత ఆశించినట్టు మానసమోహంలో రంగులు మారలేదు. ఆ విషయం నాకు వదిలేయక్క, నేను చూసుకుంటాగా అంది అది తేలికగా. విస్తుపోవడం సుజాత వంతయ్యింది. దినేష్ ఎదురుగా మానస నిల్చుని ఉంది. సుజాత ఇంత త్వరగా నేను ఒప్పిస్తుందని అనుకోలేదు మానస అన్నాడు దినేష్. ఎప్పటి నుంచో ఆశిస్తున్న అందాలు ఇప్పుడు తన సొంతం అవ్వబోతున్నాయి. ఆమె అందాల్ని కళ్ళతోనే చూరేస్తున్నాడు దినేష్. అయినా అక్కతో చెప్పకుండా నాతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా అంది మానస ముసిముసిగా నవ్వుతూ. నీ రూపలావణ్యం నన్ను రాత్రులు నిద్రపోనిచ్చేది కాదు. నేనే డైరెక్ట్గా అడిగితే నీ నుంచి ఎక్కడ ప్రతిఘటన వస్తుందోనని భయం. ఈ అందాలన్నీ దూరమైతే తట్టుకోగలనా? ఆ మాటలకి గలగలా నవ్వింది మానస. దగ్గరగా నడిచాడు దినేష్. ఆమె కాదనలేదు. తన బాహువుల్లో బంధించాడు. క్రమంగా ఆమెను ఆక్రమించుకోసాగాడు. దినేష్కి ఏదో మెత్తగా తగిలేసరికి తన్మయం నుండి తేరుకొని కళ్ళు తెరిచి చూశాడు. తన కౌగిలిలో దిండు ఉంది. తను మంచం మీద ఉన్నాడు. అంటే తను ఇప్పటి వరకు కంటున్నది కల అన్నమాట. దిండును నేలకేసి విసిరికొట్టాడు. మానస తనకి సొంతమైందని ఎంతగానో పొంగిపోయాడు. ఆశ నిరాశ అయింది. కల మాత్రం కళ్ళలు కాకూడదు. సుజాత మీద గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి. స్థిరంగా మనసులో తీర్మానించుకుని అటువైపు తిరిగి నిద్రపోయే ప్రయత్నం చేయసాగాడు. కానీ కుదిరితే కదా. తలుపుల్లో మానస అల్లరి చేస్తూ అతడికి నిద్రను దూరం చేస్తూనే ఉంది. గడువు పూర్తి కావచ్చింది. అప్పగించిన పని ఏం చేసావు? భార్యని గదమాయిస్తూ అడిగాడు దినేష్. మానసిని అడగడం నా వల్ల కావడం లేదు. ఈ వేళ ఉదయాన్నే మన ఇంటికి వస్తుంది. ఆ సమయానికి ఇంట్లో నేను ఉండను. చేతనైతే మీరే మాట్లాడుకోండి అనేసి విసురుగా వెళ్ళిపోయింది సుజాత. ఆమె వెళ్ళిన వైపు కూరగా చూస్తూ ఈ పాటిదానికి అనవసరంగా భార్య మీద చేయి చేసుకోవడం దేనికి? ముందర ఆమె అవసరం చాలా ఉండొచ్చు లోపలే అనుకున్నాడు దినేష్. అన్నట్టుగానే సుజాత ఆ టైంకి బయలుదేరి ఎక్కడికో వెళ్ళిపోయింది. భార్య బయటికి వెళ్ళగానే అద్దంలో ముఖాన్ని చూసుకుని క్రాఫ్ సవరించుకున్నాడు. కాస్త పౌడర్ అద్ది రకరకాల కోణాల నుంచి తనను తాను చూసుకుని సంతృప్తి పడ్డాడు. మానసని మాటలలోనికి ఎలా దింపాలో అని ఆలోచిస్తూ పచార్లు చేయసాగాడు. ఇంతలో తలుపు చప్పుడు అయ్యింది. వడివడిగా నడిచి అదురుతున్న గుండెలతో తలుపు తెరిచాడు. ఎదురుగా నవ్వుతూ మానస. ఆమె సౌందర్యం అతన్ని కనువిందు చేస్తుంది. మనసుని మైమరిపించేస్తుంది. మదిని మత్తెక్కిస్తుంది. హలో పలకరింపుగా నవ్వేడు దినేష్. ఆమె త్వరగా ఆమె లోపలికి వచ్చేసింది. అక్క అక్క అంటూ వంటింటి వైపు నడవసాగింది. సారీ మీ అక్క లేదు అన్నాడు. అరే ఎక్కడికి వెళ్ళింది చెప్పమా? సర్లే నేను వచ్చానని చెప్పండి. రివ్వున వెనక్కి తిరిగింది ఆమె. మానసగారు ఉండండి, అప్పుడే వెళ్ళిపోతున్నారేమిటి? మీ అక్కే గాని మేము అక్కర్లేదా తమకు? ఓరగా చూస్తూ అన్నాడు. ఎబ్బే అదేం లేదండి, అక్క లేకుండా ఉంటే బాగుండదని నీళ్లు నమిలింది. అతని కళ్ళు ఆమెని ఆస్వాదించలేక కలిసిపోతున్నాయి. మీరు ఏమీ అనుకోనంటే చిన్న మాట సాహసం చేశాడు దినేష్. చెప్పండి అంది ఆమె. మీరు చాలా బాగుంటారండి అన్నాడు. థ్యాంక్స్ అండి, మీ వారు చాలా అదృష్టవంతులు. అలాగా? ఏం ఫిజిక్! నిజంగా మీలా సెక్సీగా ఉంటే ఆ భర్తకి ప్రతిరోజు పండగగాక మరి ఏమిటి? సుజాత కూడా బాగుంటుంది కదండి. చాచా, ఆ దరిద్రపుగొట్టు మొహాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు మూడ్ పాడు చేయకండి. సుజాత మీ ముందర ఎందుకు పనికిరాదండి, అదొక దిష్టిబొమ్మ. నిజమా? కళ్ళని టపటపలాడిస్తూ అడిగింది. ముమ్మాటికి నిజమండి. మీరు మీరు సందేహించడం ఎందుకు? పర్లేదు చెప్పండి. నాకు బాగా నచ్చారండి. అటునిచ్చి సమాధానం రాకపోయేసరికి కాస్త ధైర్యం చేశాడు. మీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. మిమ్మల్ని ఒకసారి తాకితే నా జీవితం ధన్యమైపోతుంది. ఒకసారి ఈ దేవత కరుణిస్తే. కిలకిలా నవ్వింది మానస. పిట్ట దారిలోకి వస్తుందని గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు దినేష్. ఆమె నవ్వుతూ చెప్పసాగింది. ఏమిటోనండి మీ మగవాళ్ళ బుద్ధులన్నీ ఒకేలా ఉంటాయి కాబోలు. ఇంట్లో ఎన్ని అందాలు ఉన్నా పొరుగింటి పుల్లకూరే రుచి అనిపిస్తుంది మీకు. సుజాత కన్నా అందంగా ఉన్నానని మీరు, నాకన్నా సుజాత అందంగా ఉందని మావారు. ఏమిటో ఇదంతా. గత 2 నెలలుగా సుజాతను లైన్లో పెట్టమని మా వారు నన్ను సతాయిస్తూనే ఉన్నారు. అందుకే అక్క అక్క అంటూ టచ్లో ఉంటున్నాను. ఇప్పుడు మీరు ఏమో ఇలా. ఏమిటో ఆమె ఇంకా ఏదో చెబుతూనే ఉంది. దినేష్కి ఏమీ వినిపించట్లేదు. కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపించాయి. బహుశా తేరుకోవడానికి కొంత సమయం కావాలి కాబోలు. దినేష్ లేనప్పుడు మానస సుజాత కలిసినప్పుడల్లా ఈ విషయం గుర్తు చేసుకుని నవ్వుకునేవారు. మా ఆయన్ని మార్చడం కోసం పాపం బంగారం లాంటి మరిదిగారికి చండాలపు బుద్ధిని అంటగట్టడం ఏం బాగోలేదు మానస అప్పుడప్పుడు అంటూ ఉండేది సుజాత. కొందరిని మార్చాలి అంటే ఇటువంటివి తప్పవక్క అనేది మానస. దినేష్ ఇప్పుడు మానస వైపే కాదు ఏ స్త్రీ వైపు కూడా కన్నెత్తి చూడడానికి సాహసించడం లేదు.